నిజామాబాద్లో ఈరోజు మోస్ట్ కరడుగట్టినటువంటి రౌడీ షీటర్ ఎవడైతే రియాజ్ అనేటటువంటి ఉన్నాడో వాణ్ణి ఈరోజు నిజామాబాద్ పోలీసులు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ చేసి నిజమైనటువంటి నరకాసురుని వధ చేసినారని మాత్రం చెప్పొచ్చు. చూసినాం ఒక 4 రోజుల క్రితం ఒక నేరం చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి రియాజ్ను ఎవరైతే ప్రమోద్ మరికొందరు పోలీసులు సిసిఎస్కు సంబంధించినటువంటి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తే తన దగ్గర ఉన్నటువంటి ఒక చాకుతోని విచక్షణ రహితంగా ప్రమోద్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసి చంపేసిన ఘటనను నిజామాబాద్ పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకున్నారని మాత్రం చెప్పొచ్చు. సీరియస్గా తీసుకొని 2 రోజులు గడవకన్నా ముందే కరడుగట్టినటువంటి నేరస్తుడు రియాజ్ ఎవడైతున్నాడో దాదాపు 50 కేసులకు పైగా ఉన్నాయి. అనేక దొంగతనాలు, అనేక లూటీలు, అనేక మర్డర్లలో నిందితుడుగా ఉన్నటువంటి రియాజ్ గారిని ఈరోజు ఎన్కౌంటర్ చేసి మాత్రము నిజామాబాద్ పోలీసులు మాత్రము తగిన బుద్ధి చెప్పారని చెప్పొచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యంత శాంతి భద్రత విషయంలో ఎక్కడ రాజీ లేకుండా పనిచేస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మరి సరే, కొంతమంది దీనిని లాయర్లు కావచ్చు, మరికొంతమంది రియాజ్ ఎన్కౌంటర్ను తప్పుపడుతున్నారు. ఇది చట్టబద్ధంగా ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవి తొక్క తోటకూర అన్నీ చెప్తున్నారు. కానీ మీరు ఎన్ని చెప్పినా మన దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు చేసేటటువంటి కొన్ని లొసుగుల వల్ల, చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల వల్ల ఇటువంటి కరడు కట్టినటువంటి నేరస్తులు విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఈ రకంగా సభ్య సమాజం మీద పడి ఇష్టం వచ్చినట్లు దాడులు రాస్తారు, ఇవి అన్నీ దారి దోపిళ్ళు, ఇట్లా మర్డర్లు ఈ రకంగా చేసుకోవడానికి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను చాలామంది వాడుకుంటున్నారు. ఈ వాళ్ళకు కూడా ఎవరు సపోర్ట్ చేయకండి. దయచేసి రియాజ్ ఎన్కౌంటర్ ఏదైతుందో దాన్ని 100% అందరు సమర్థించాల్సిన అవసరం ఉంది. వాడేమన్నా స్వాతంత్ర సమరయోధుడా? సిగ్గుశరం లేకుండా ఇంకా వానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది లాయర్లు. అంటే ఇక మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? ఇటువంటి దొంగల వల్ల వాళ్ళు వేలకు వేలు లక్షలు ఫీజులు ఇస్తారని చెప్పి ఈరోజు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా కొంతమంది సమర్థిస్తున్నారు. అంటే ఎంత దారుణం చెప్పండి. వాని వల్ల ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. పాపం నిన్న చనిపోయినటువంటి కానిస్టేబుల్కు పాపం 3 చిన్నపిల్లలు ఉన్నారు, ఒక తల్లి ఉంది, భార్య పిల్లలు, వాళ్ళంతా ఏమైపోలే. ఆ కోణంలో ఆలోచన చేయకుండా అసలు చట్టాన్ని మీరు ఎట్లా చేతులకు తీసుకుంటారు? శిక్షించడానికి కోర్టులున్నాయి. కోర్టులుంటే 40-50 కేసులు ఉన్నటువంటి నేరస్తుడు ఎందుకు బయట తిరుగుతాడు? చట్టంలో ఉన్నటువంటి లొసుగులు మీలాంటి లాయర్లను అడ్డం పెట్టుకొని ఈరోజు వాడు పోలీసుల మీద దాడి చేస్తున్నారంటే ఈ చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పోలీసులనే వాడు చంపే వరకు వచ్చిందంటే 100% ఖచ్చితంగా పాత నేరస్తులు ఇంకెవడన్నా ఉంటే, ఇంకా ఎక్కడన్నా ఇటువంటి నకరాలు చేస్తే పోలీసుల మీద దాడులు చేస్తాం, అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తామంటే 100కు 200% ఎన్కౌంటర్ అయిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పోలీసులు జరిపినటువంటి ఎన్కౌంటరు చాలా సంతోషం. తెలంగాణ ప్రజలు మొత్తం ఈరోజు దీపావళి జరుపుకుంటున్నారు. ఒక కరడు కట్టినటువంటి నేరస్తుని చంపేసి నిజమైనటువంటి దీపావళి సంబరాలు తెలంగాణ పోలీసులు తీసుకొచ్చారని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఎక్కడన్నా ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు చేసి ఎవడన్నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, ఇక నన్ను అడిగేటోడు ఎవడైతే ఎవరున్నారని ఈ రకంగా ప్రదర్శిస్తే మాత్రము మీకు తగిన బుద్ధి చెప్తామని మాత్రము ఈరోజు ఒక గట్టి సమాధానం ఇచ్చారని చెప్పొచ్చు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేసినటువంటి ఈరోజు జరిపినటువంటి ఎన్కౌంటర్ని నేను కూడా స్వాగతిస్తున్నా. ఇది మంచి తరుణం. ఇకనైనా రౌడీ మూకలు కానీ, ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసేటోళ్ళు కానీ, దారి దోపిడీలు చేసేటోళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని మరొకసారి కోరుకుంటున్నాను.